సార్ ప్రస్తుతం ఎల్నినో అంటున్నారు కదా, సో రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో? చాలా భయంకరంగా ఉంది. వర్షాలు తక్కువగా ఉన్నాయి అంటున్నారు కదా. నార్మల్ కూడా నీళ్లు తడుస్తలేవు, బోర్లు కూడా నీళ్లు పోయట్లేవు. చాలా ఇబ్బందులు రైతులకు ఉన్న పరిస్థితి ఎవరికి లేదు. గవర్నమెంట్ ఏం చేయలేదు, కానీ దానికి సపోర్ట్ ప్రాజెక్టులు ఏమైనా ఉంటే ఎలా కాళేశ్వరం ఏదో అంటారు కదా, దాన్ని ఏదో పెట్టి రిపేర్ చేసి కొంతవరకన్నా పారుతుంది కదా, అది పారియాలి. గవర్నమెంట్ దాన్ని స్టెప్ తీసుకోవాలి. సాగర్లో కూడా డ్రింకింగ్ వాటర్ సరిపోదు అన్నట్టు పొజిషన్ ఉంది. మా వర్షాలు లేవు. ఎంప్లాయ్మెంట్ నిన్నమన్నా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ వాళ్ళు గోల పెట్టిండ్రు. ఇది పరిస్థితి. అంటే వరికి బదులు వేరే ప్రత్యామ్నాయ పంటలు పండించాలి అంటున్నారు. సో మరి వారికి నీటి సరఫరా ఇట్లా వేరే ప్రత్యామ్నాయ పంటలు మొక్కజొన్న, సజ్జలు, జొన్నలు వేసిన వర్షం అయితే కావాలి కదా. వర్షం లేనప్పుడు ఎట్లా పండుతాయి? ఇప్పుడు ఆ ఏరియాలో బోర్లు ఉండవు కదా, ఎండిపోతాయి. ఇప్పుడు పత్తి ఎండిపోతుంది కదా. పరిస్థితి గవర్నమెంట్ అని కాదు, ఎల్లోనాతో కూడా పెద్ద ఎఫెక్ట్, గవర్నమెంట్ కొంత దానికి ఎఫెక్ట్. పత్తి మొత్తమే వద్దంటున్నారు, 20 తర్వాత నుంచి పత్తి వేయొద్దు అంటున్నారు. అప్పుడే వేసారు, మాడిపోయినాయి, వాళ్ళు చేతులు ఎత్తారు. కొంతమంది దగ్గర నీళ్ళుంటే పోసిన కానీ అవేం లాభం లేకుండా అయిపోయింది. అంటే గవర్నమెంట్ ఇంకా ఏమైనా చర్యలు తీసుకుంటలేదంటారా? గవర్నమెంట్ స్టెప్ వాళ్ళు తీసుకోవాలి. క్యాబినెట్ నిర్ణయించి ఏం చేస్తే సపోర్ట్గా ఉంటుంది. మళ్ళీ లోన్స్ ఇవ్వటం మాట వస్తుంది, సపోర్ట్గా లోన్స్ ఇవ్వటమా, దానికి ఏదో ఒకటి గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి, మనం చెప్తే కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మీ అభిప్రాయం ఏంటి? అంటే దీని మీదే జరుగుతుంది వాదనలు, ప్రతిపక్షం అవ్వచ్చు, ఇటు ప్రభుత్వం అవ్వచ్చు. సో ఏంటి అంటే ఈ వాదనలో మధ్యలో రైతులు నష్టపోతున్నారు. సో అవునండి, ఇద్దరి మధ్యన రైతులు నష్టపోతున్నారు. కాళేశ్వరం ఉంటే ఎప్పుడో నువ్వు ఎక్స్టెండ్ కంప్లీట్ 2.5 years అవుతుంది, దాన్ని కంప్లీట్ చేసి నీళ్ళు వదులు కొట్టకపోతే ఆయనే బదనాం అవుతాడు కదా. నీళ్ళు వదులు కొట్టకపోయిన దానికి ఆయనే బదనాం అవుతాడు. ఇప్పుడు ఏది టీఎంసీ రోజు 2 TMC వదులు, చెర్లు నింపు, నీకే మంచి పేరు వస్తుంది. ఇప్పుడున్న సీఎంకే మంచి పేరు వస్తుంది. ఎవరు ఇప్పుడు పోయిన విమర్శించడం కాదు, నువ్వు మంచి పని ఏం చేస్తున్నావో మీరు తెలుసుకోండి. సార్ ఇప్పుడు మనకు ఎల్నినో ఉంది కదా, సో వర్షాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు. సో రైతులు ఇక్కడ నష్టపోతారు కదా, మరి గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? దాని మేము అభిప్రాయం. ఎల్నినో గురించి 6 నెలల నుంచి చెప్తా ఉన్నారు ఎవరు సైంటిస్టులు కానీ శాస్త్రవేత్తలు కానీ. ఎల్నినో వస్తుంది, కరువు వస్తుందని చెప్తున్నారు. గవర్నమెంట్ దగ్గర కార్యాచరణ ఏముంది? గవర్నమెంట్ దాని తగ్గట్టు కార్యాచరణ చేయాలి. కాళేశ్వరం నింపి మిగతా ప్రాజెక్టులకు నీళ్లు అనేది ఇవ్వాలి. గత గవర్నమెంట్ నింపింది, ఇప్పుడు ఎందుకు నింపుతలేరు? ఎంతసేపు వాళ్ళు చేసిరు మేము చెయ్యొద్దు అనేనా? రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి, కానీ ఎంతసేపు రాజకీయాలేనా నీళ్ళ మీద కూడా? అంటే ఈ కాళేశ్వరం మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే వీళ్ళిద్దరి మధ్యలో, అంటే ప్రభుత్వం అవ్వచ్చు, ఇటు ప్రతిపక్షం అవ్వచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో రైతులు నష్టపోతున్నారు కదా. సో కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు చిన్న చిన్న లోపాలు అనేవి ఉంటాయి. ఏదైనా బయటపడితే పడి ఉండొచ్చు, 2 years కృంగిండొచ్చు. దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేయాలి, కానీ ఎంతసేపు అది ఒక 93,000 కోట్ల బడ్జెట్ అని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు. 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడిది? ఎంతసేపు అవినీతినా? దాన్ని రిపేర్ చేసి రైతులకు ఉపయోగపడేలా చూడాలి. ఒక్కసారి ఎలక్షన్ అప్పుడు ఏదైనా చేసుకోవాలి, కానీ రాజకీయ విమర్శలు అధికారం వచ్చినాక కూడా నిత్యము నేను రాజకీయ విమర్శలు చేస్తా, ఎంతసేపు ప్రతిపక్షాలను తిడతా అంటే అది సమంజసమేనా? మరి గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోవచ్చు? ఇప్పుడు ఎల్నినో కదా, వర్షాలు లేకు, వేరే పంటలు వేసుకోమంటున్నారు. ఇప్పుడు వేరే పంటలు వేయాలంటారు, కరెక్టే, వేసుకుంటారు. ఇంతకుముందు వేసుకున్న పంటలు వేసుకుంటాం, వాళ్ళకేం బాధ లేదు కదా. వాటర్ లేని జాగలా లేవు, ఉన్న జాగలన్నా వదిలేస్తే అవన్నీ వేసుకొని బత్తే కొద్దిగా రేట్లు దిగుతాయి, కొద్దిగా కొనుక్కుంటోళ్ళు కొనుక్కుంటారు, తింటోళ్ళు తింటారు, కొంచెం అటుగా ఇటుగా నిలబడిపోతుంది. మొత్తం అంటే ఏమి చేయలేము, అట్లా ఉంది పరిస్థితి.